ఈ వీడియో ట్యుటోరియల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని ఎలా మైగ్రేట్ చేస్తారో చూస్తారు. మేకరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని మైగ్రేట్ చేసి అప్రూవల్ కొరకు సబ్మిట్ చేస్తారు. తదుపరి దశల్లో మేకరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని మైగ్రేట్ చేస్తారు. వర్క్స్ ట్యాబ్ని క్లిక్ చేయండి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టైల్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ మరియు అమెండెంట్ మరియు కాపీ ఫ్రమ్ అండ్ మైగ్రేటెడ్ ఆప్షన్స్ కలిగి ఉన్నవి. న్యూ అంటే కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయడం కొరకు న్యూ ఆప్షన్ని వినియోగిస్తారు. అమెండ్మెంట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్లో అప్రూవ్ చేయబడిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్లో ఏవైనా మార్పులు చేయాలి అనుకుంటే అమెండ్మెంట్ ఉపయోగిస్తారు. కాపీ ఫ్రమ్ ఏమైనా అప్రూవ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్స్ నుండి ఎస్టిమేట్ కానీ టెక్నికల్ శాంక్షన్ కానీ అగ్రిమెంట్స్ కానీ అందులో ఉన్న డేటాని కాపీ చేసుకుని కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయడం కొరకు కాపీ ఫ్రమ్ ఫంక్షన్ని వినియోగిస్తారు. ఇక మైగ్రేటెడ్ ఆప్షన్లో రెండు ఆప్షన్స్ కలిగి ఉన్నవి. మైగ్రేటెడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మైగ్రేటెడ్ ఆప్షన్ నందు ఫేజ్ 1 మరియు నాన్ సిఎఫ్ఎంఎస్ ఆప్షన్స్ కలిగి ఉన్నవి. ఫేజ్ 1 అనగా ఫేజ్ 1 అంటే కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయడం కొరకు ఫేజ్ 1 నందు ఫేజ్ 1 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్కు సంబంధించిన కొంత డేటా లభ్యంగా ఉంటుంది. నాన్ సిఎఫ్ఎంఎస్ అనగా కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయడం కొరకు ఫేజ్ 1 నందు ఎటువంటి డేటా లభ్యంగా ఉండదు. ఇక్కడ నాన్ సిఎఫ్ఎంఎస్ని సెలెక్ట్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్కి సంబంధించిన కొంత డేటాను మనము ఇక్కడ మాన్యువల్గా చేయవలసి ఉంటుంది. నాన్ సిఎఫ్ఎంఎస్ను వినియోగించి కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ డేటా మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ శాంక్షన్ నంబర్ని ఫిల్ చేయండి. సెలెక్షన్ టైప్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. సెలెక్షన్ టైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు ఇక్కడ ఆర్టీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్పుట్ బటన్ హెల్ప్ ద్వారా శాంక్షన్ డేట్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. శాంక్షన్ డేటు ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి.
2019 సెలెక్ట్ చేయండి. 2018 సంవత్సరంను సెలెక్ట్ చేయండి. ఒకటో తారీఖు క్లిక్ చేయండి. శాంక్షన్ జీవో అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ను ఇక్కడ ఫిల్ చేయండి. ఉదాహరణకు ఇక్కడ $90 lakhs ఫిల్ చేయడం జరిగింది. మనం శాంక్షన్ నెంబర్ ఇచ్చాము, శాంక్షన్ టైపు ఏదో జీవో యొక్క డీటెయిల్స్ అన్నమో ఫిల్ చేసాము. సో స్క్రోల్ బార్ను వినియోగించి కావాల్సిన ఏరియాను చూడగలము. ఇక్కడ మీ యొక్క జీవో ఎవరైతే శాంక్షన్ చేశారో ఆ శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేయండి. శాంక్షన్ డిపార్ట్మెంట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అయింది. ఇందులో తగిన ఆప్షన్ను ఎంచుకోండి. ఉదాహరణకు ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేస్తున్నాను. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ శాంక్షనింగ్ అథారిటీ ఎవరు అనేది మనము ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా శాంక్షనింగ్ అథారిటీని చేస్తాము. ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కావలసిన అథారిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ప్రపోజ్ చేయబడిన వర్క్కి సంబంధించిన అథారిటీ ఎవరో మీరు మీ వర్క్కి అనుగుణంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉదాహరణకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ శాంక్షన్ అమౌంట్ను ఫిల్ చేయండి. ఎంత అమౌంట్కి శాంక్షన్ ఇచ్చారో అన్న అమౌంట్ ఫిల్ చేయండి. ఎస్టిమేట్ ఫైల్ అప్లోడ్ చేసేందుకు ఎస్టిమేట్ ఫైల్ అప్లోడ్ చెక్ బాక్స్ను క్లిక్ చేయడం ద్వారా మనం ఎస్టిమేట్ ఫైల్ అప్లోడ్ చేయగలము. ఎస్టిమేషన్ ఫైల్ అప్లోడ్ చెక్ బాక్స్ను క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ను క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్టిమేట్ టెంప్లేట్ లభ్యంగా ఉన్నది. ఎస్టిమేట్ టెంప్లేట్ని డౌన్లోడ్ చేసుకొని అందులో డేటాను ఫిల్ చేసి తదుపరి ఫైల్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డౌన్లోడ్ టెంప్లేట్ క్లిక్ చేయడం ద్వారా ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో తదుపరి మీ యొక్క డేటాను టెంప్లేట్స్లో ఇన్కార్పొరేట్ చేసి తదుపరి బ్రౌజ్ చేసి ఆ ఫైల్ని మనము అప్లోడ్ చేయాలి. సో బ్రౌజ్ బటన్ని క్లిక్ చేయండి. బ్రౌజ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మన సిస్టంలో ఉన్న అన్ని ఫైల్స్ను యాక్సెస్ చేయగలం. అందులో తగిన ఫైల్ను మనము సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయగలం. ఇక్కడ QS4 ఎస్టిమేట్ అప్లోడ్ టెంప్లేట్ TBL ఫైల్ని క్లిక్ చేయండి. ఓపెన్ బటన్ని క్లిక్ చేయండి. అప్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఒక పాపప్ డిస్ప్లే చేయబడింది. మీ ఫైల్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినది అని చెప్పేసి. సో ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ వ్యూని చూడడం వరకు ఫుల్ స్క్రీన్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ నందు కొంత డేటా
ఫిల్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క నేమ్ ఆఫ్ వర్క్, నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అన్నది మీరు ఇక్కడ ఫిల్ చేయండి. ఉదాహరణకి ఇక్కడ లేయింగ్ ఆఫ్ రోడ్, డీటెయిల్స్ ఆఫ్ వర్క్కు సంబంధించి అప్ టు 500 క్యారెక్టర్స్ లోపు ఫిల్ చేయండి. ఇక్కడ మీ వర్క్ ప్రపోజల్కి సంబంధించి డేటాను ఫిల్ చేయండి. తదుపరి కేటగిరీని సెలెక్ట్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ కేటగిరీ డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి ఫేజ్ 1 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ నుండి కొంత ఇన్ఫర్మేషన్ ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ప్రస్తుతము మీకు తగిన ఆప్షన్ను మీరు ఎంచుకోవచ్చు. కేటగిరీ బటన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ క్యాపిటల్కి సంబంధించిందా, లేదా డిపాజిట్ కంట్రిబ్యూషన్, లేదా మెయింటెనెన్స్ రిపేరా, లేదా స్పెషల్ డేట్సా, ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉదాహరణకు క్యాపిటల్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ తగిన స్కీమ్ను సెలెక్ట్ చేసుకోండి. స్కీమ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి మీ యొక్క వర్క్ ప్రపోజల్కి సంబంధించిన స్కీమ్ను సెలెక్ట్ చేసుకోండి. స్కీమ్ బటన్ని క్లిక్ చేయండి. ఇందులో ఉదాహరణకి నీరు చెట్టు స్కీమ్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ తగిన స్కీమ్ను ఎంచుకోండి. నీరు చెట్టు ఆప్షన్ను క్లిక్ చేయండి. స్క్రీన్ ఏరియాను చూడటం కొరకు స్క్రోల్ బార్ను వినియోగించండి. ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి మీ యొక్క ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉదాహరణకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీ వర్క్ ప్రపోజల్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఆ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ ఫీల్డ్ ద్వారా కూడా మీరు సెర్చ్ చేసుకొని మీ డిపార్ట్మెంట్ని చేసుకోగలరు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆప్షన్ ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ నుండి ఏదైతే మనం ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందో ఆ ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీడీఓను మీరు యాడ్ చేయగలరు. ఇక్కడ మీరు మల్టిపుల్ డీడీఓస్ని యాడ్ చేయాలి అనుకుంటే ఆ మల్టిపుల్ డీడీఓస్కి పర్సెంటేజ్ షేర్ను డివైడ్ చేయవలసి ఉంటుంది. మీ ప్రపోజల్ వర్క్ సంబంధించి ఎంత షేర్ కలిగి ఉన్నారో ఎగ్జిక్యూటింగ్ డీడీఓస్, సో ఆ పర్సెంటేజ్ షేర్ను ఫిల్ చేయండి. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము డీడీఓ మరియు డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ మరియు హెడ్ ఆఫ్ అకౌంట్ డీటెయిల్స్ను యాడ్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము హెడ్ ఆఫ్ అకౌంట్ ఇన్పుట్ బటన్ ద్వారా హెడ్ ఆఫ్ అకౌంట్ యాడ్ చేయగలము. ఇక్కడ మీకు తగిన హెడ్ ఆఫ్ అకౌంట్ని డిస్ప్లే చేయడం జరిగింది. సో అందులో మీ యొక్క హెడ్ ఆఫ్ అకౌంట్ని యాడ్ చేసుకోండి. ఉదాహరణకు ఏ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఒక
కనుక మల్టిపుల్ ఎగ్జిక్యూటింగ్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నట్లయితే వాటి యొక్క పర్సంటేజ్ షేర్ను డివైడ్ చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్కి హెడ్ ఆఫ్ అకౌంట్స్ 5 ఉన్నట్లయితే సో వాటి పర్సంటేజ్ షేర్ను డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి 20% ఒక ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్ షేర్ ఫీల్డ్ని ఫిల్ చేయండి. DDO ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. మీ యొక్క DDOని సెర్చ్ ఫీల్డ్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ విశాఖపట్నం ఆప్షన్ని క్లిక్ చేయండి. లొకేషన్ ట్యాబ్ను క్లిక్ చేయడం ద్వారా లొకేషన్ డీటెయిల్స్ను చూడగలము. లొకేషన్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ నందు కావాల్సిన డీటెయిల్స్ను ఫిల్ చేయండి. ఇక్కడ అప్రోప్రియేట్ లొకేషన్ ట్రైబల్ ఆర్ ప్లెయిన్ మీ వర్క్కి సంబంధించి ఏది సంబంధమో ఆ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ప్రపోజ్ చేయబడిన వర్క్కి సంబంధించి ట్రైబల్ ఆర్ ప్లెయిన్ను సెలెక్ట్ చేయండి. ఇది అప్రూవల్ అథారిటీస్ యొక్క అప్రూవల్ లిమిట్ను డిసైడ్ చేయబడుతుంది. ఇది అప్రూవల్ అథారిటీ యొక్క అప్రూవింగ్ అమౌంట్ను డిసైడ్ చేయబడుతుంది. ట్రైబల్ ఆర్ ప్లెయిన్ సెలెక్ట్ చేయడం ద్వారా అప్రూవింగ్ అథారిటీ యొక్క అప్రూవింగ్ వాల్యూ లిమిట్ను గుర్తించడం జరుగుతుంది. ఈ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇక్కడ ఉదాహరణకి ప్లెయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఆప్షన్స్ కలిగి ఉంది. సో ఇక్కడ మనము విలేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా మండల్ మరియు డిస్ట్రిక్ట్ను ఆటోమేటిక్గా యాడ్ చేయడం జరుగుతుంది. సిస్టము ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ వివిధ రకములైనటువంటి వర్క్స్ను అన్నిటినీ కలిపి 4 సబ్ లెవెల్స్గా సబ్ క్లాస్ లెవెల్ వర్క్స్గా డివైడ్ చేయడము జరిగింది. మెయిన్ వర్క్ నేచర్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. సెర్చ్ ఫీల్డ్ ద్వారా తగిన ఆప్షన్ను ఎంచుకోగలరు. ఉదాహరణకు ఇక్కడ రోడ్ వర్క్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించండి. రోడ్ వర్క్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వర్క్ నేచర్ ఆధారంగా వివిధ రకముల వర్క్స్ను 4 సబ్ క్లాస్ లెవెల్గా డివైడ్ చేయడం జరిగింది. మీ వర్క్ను ఐడెంటిఫై చేయడం కొరకు మెయిన్ వర్క్ నేచరు మరియు సబ్ క్లాస్ లెవెల్ 1ను కంపల్సరీగా ఫిల్ చేయవలసి ఉంటుంది. సబ్ క్లాస్ లెవెల్ 2 మరియు సబ్ క్లాస్ లెవెల్ 3 కూడా ఫిల్ చేస్తే ఇంకా మంచిది. ఈ సబ్ క్లాస్ లెవెల్స్ను వినియోగించి మీ వర్క్ నేచర్ను గుర్తించండి. సబ్ క్లాస్ లెవెల్ 1 ఇన్పుట్ హెల్ప్ను క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఫీల్డ్ ద్వారా మీ వర్క్ను సెట్ చేసుకోగలరు. ఇక్కడ ఉదాహరణకి డిస్ట్రిక్ట్ రోడ్స్ క్లిక్ చేయండి.
ఈ ఎస్టిమేట్ను క్లిక్ చేయండి. ఎస్టిమేట్ రేట్స్ నిర్ణయించడం కొరకు ఎస్టిమేట్ డేట్ ఒక ముఖ్యమైన ప్రమాణము. ఎస్టిమేట్ డేట్ ఆధారంగా స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్లో స్పెసిఫికేషన్స్ మరియు వారి యొక్క రేటు డిస్ప్లే చేయబడుతుంది. ఈ ఎస్టిమేట్ డేట్ ఆధారంగా ఎస్ఎస్ఆర్ రేట్స్ సిస్టంలో పిక్ చేయబడతాయి. ఉదాహరణకి ఎస్టిమేట్ డేటు 10/10/2019 కావున ఎస్ఓఆర్ రేట్స్ సంబంధిత సంవత్సరంకి వర్తిస్తాయి, అనగా 2018-2019 సంవత్సరంకు వర్తిస్తాయి. గమనిక, మైగ్రేటెడ్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయబడినది. స్క్రీన్ ఏరియా కొరకు స్క్రోల్ బార్ను వినియోగించండి. ఆఫీస్ బిల్డింగ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. కావలసిన స్క్రీన్ ఏరియా చూడటం కొరకు స్క్రోల్ బార్ను వినియోగించండి. ఇక్కడ మనకు రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనము ఏ స్పెసిఫికేషన్స్ యాడ్ చేసామో వాటి యొక్క షార్ట్ డిస్క్రిప్షన్స్, క్వాంటిటీ, యూనిట్, రేట్, టోటల్ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే చేయబడింది. బ్యాక్ బటన్ని క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ చూడడం కొరకు ఫుల్ స్క్రీన్ బటన్ని క్లిక్ చేయండి. కావలసిన స్క్రీన్ ఏరియా చూడటం కొరకు స్క్రోల్ బార్ను వినియోగించండి. యాక్షన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా చెక్ లిస్ట్ను రివ్యూ చేయగలము. చెక్ లిస్ట్కు అవసరమైన డాక్యుమెంట్ను అటాచ్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒకటి కన్నా ఎక్కువ ఎస్టిమేట్స్ను క్రియేట్ చేయగలము. నోట్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ను తదుపరి లెవెల్కి పంపించడం కొరకు నోట్స్ను కంపల్సరీగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నోట్స్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. నోట్స్ ఫీల్డ్ను ఫిల్ చేసిన తర్వాతే మన యొక్క ప్రపోజల్ని నెక్స్ట్ లెవెల్ అధికారికి సబ్మిట్ చేయగలము. యూజరు సేవ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా లైన్ ఎస్టిమేట్ను సేవ్ చేయగలము మరియు ఏవైనా సవరణలు చేయాలనుకుంటే సవరణలు చేయగలము. సవరణలు చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ బటన్ను క్లిక్ చేయవలెను. సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మార్పులు చేయడం కొరకు ఎటువంటి ఆప్షను డిస్ప్లే చేయబడదు. ఎస్టిమేట్ను పూర్తిగా క్యాన్సిల్ చేయాలి అనుకుంటే క్యాన్సిల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా పూర్తిగా క్యాన్సిల్ చేయవచ్చు. ఈ ప్రపోజల్ను నెక్స్ట్ లెవెల్ అధికారికి సబ్మిట్ చేయడం కొరకు సబ్మిట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము అప్రూవింగ్ లేదా చెక్ మరియు అప్రూవ్ చేయగలరు. సబ్మిట్ బటన్ను క్లిక్ చేయండి. ఓకే బటన్ను క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ బటన్ని ఓకే క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ లెవెల్ అధికారికి మనము సబ్మిట్ చేయగలము.
ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అధికారికి సబ్మిట్ చేయడం కొరకు ఫ్రీ వర్క్ ఫ్లో డిఫైన్ చేయబడి ఉన్నది. సో దాని ద్వారా మనకు కావలసిన నెక్స్ట్ లెవెల్ అధికారిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎస్ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ లెవెల్ అధికారిని మనము సెలెక్ట్ చేసుకోవడం కొరకు డిపార్ట్మెంట్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి లేదా డిపార్ట్మెంట్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. ఇక్కడ తగిన డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేసుకోండి. అన్ని రకముల డిపార్ట్మెంట్ ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే చేయబడినవి. ఉదాహరణకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ చెక్కర్ లేదా అప్రూవల్ను సెలెక్ట్ చేయడం కొరకు సెర్చ్ ఫీల్డ్ లభ్యంగా ఉన్నది. ఇందులో పేరు లేదా పొజిషన్ ఐడి ఎంటర్ చేయడం ద్వారా మనము ఆ అధికారిని ఫిల్టర్ చేసుకోగలము. సెర్చ్ ఫీల్డ్ని పొజిషన్ ఐడి ద్వారా సెర్చ్ చేద్దాం. పొజిషన్ ఐడి ఎంటర్ చేసాము. పొజిషన్ ఐడి ద్వారా మనకు కావాల్సిన నెక్స్ట్ లెవెల్ అధికారి ఫిల్టర్ చేసి ఇవ్వబడినది. ఈ ఆప్షన్ను క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసేందుకు ఎస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము విజయవంతంగా మన ప్రపోజల్ని నెక్స్ట్ లెవెల్ అధికారికి చెకింగ్ మరియు అప్రూవల్ కొరకు సబ్మిట్ చేశాము. ఇక్కడ స్టేటస్ ఇన్ ప్రాసెస్గా మారడం జరిగిందని గమనించగలరు. ఇక్కడ మనము నాన్ సిఎఫ్ఎంఎస్ను వినియోగించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని ఫేజ్ 1 నుండి మనము అప్రూవల్కి సబ్మిట్ చేయడము జరిగింది. ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్ బటన్ని క్లిక్ చేయండి. యూజర్ ఆల్రెడీ మైగ్రేట్ చేయబడిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ను మళ్ళీ మైగ్రేట్ చేయలేరు. ఒకవేళ యూజర్ ఆల్రెడీ మైగ్రేట్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ప్రపోజల్ని మళ్ళీ మైగ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే సిస్టము ఎర్రర్ చూపిస్తుంది. తదుపరి దశల్లో యూజరు ఆల్రెడీ మైగ్రేట్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ప్రపోజల్ని మళ్ళీ మైగ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వచ్చే ఎర్రర్ని మనం ఇక్కడ చూద్దాం. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయడం కొరకు ఒక విండో ఓపెన్ అయింది. ఇందులో మనము మైగ్రేటెడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. మైగ్రేటెడ్ ఆప్షన్ నుండి ఫేజ్ 1 మరియు నాన్ సిఎఫ్ఎంఎస్ లభ్యంగా ఉన్నది. సో మనము ఇక్కడ నాన్ సిఎఫ్ఎంఎస్ ద్వారా చేస్తున్నాము. నాన్ సిఎఫ్ఎంఎస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ శాంక్షన్ నెంబరు ఎంటర్ చేయండి. జీవో యొక్క శాంక్షన్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత శాంక్షన్ టైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్టీ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ఇన్పుట్ బటన్ హెల్ప్ ద్వారా శాంక్షన్ డేట్ను క్లిక్ చేయండి. 2018 సంవత్సరంని క్లిక్ చేయండి. 2018 సంవత్సరంని క్లిక్ చేయండి. 1వ తారీఖు సెలెక్ట్ చేయండి. శాంక్షనింగ్ డిపార్ట్మెంట్ బటన్ని క్లిక్ చేయండి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయండి. జీవో అమౌంట్ ఎంటర్ చేయండి.
90 lakhs. స్క్రోల్ బార్ను క్లిక్ చేయండి. శాంక్షన్ అథారిటీ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. సెర్చ్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. సెర్చ్ ఫీల్డ్ని ఎంటర్ చేయడం ద్వారా తగిన అథారిటీని మనం ఫిల్టర్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెలెక్ట్ చేయండి. శాంక్షన్ అమౌంట్ ఎంటర్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. సేమ్ జీరో నెంబర్తో ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ మైగ్రేట్ చేయడం జరిగిందని సిస్టము వార్నింగ్ ఇవ్వడము జరిగింది. సో మనము ఆల్రెడీ ఒక్కసారి జీవో నెంబరు వాటి యొక్క వివరములు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని చేయలేము. ఓకే బటన్ని క్లిక్ చేయండి. యూజ్ చేయని శాంక్షన్ అమౌంట్ వినియోగించి కొత్త ఎస్టిమేట్ను క్రియేట్ చేయగలరు. యూజ్ చేయని శాంక్షన్ అమౌంట్ ద్వారా యూజరు కొత్త ఎస్టిమేట్ను క్రియేట్ చేయగలరు. యూజరు శాంక్షన్ చేసిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రపోజల్లో ఎంటర్ చేస్తే సిస్టము ఎర్రర్ చూపిస్తుంది. యూజరు లభ్యంగా ఉన్న శాంక్షన్ అమౌంట్ కంటే ఎక్కువ వాల్యూతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే సిస్టము ఎర్రర్ చూపిస్తుంది. తదుపరి దశల్లో ఈ ప్రాసెస్ను మనము చేస్తాము. తదుపరి దశల్లో యూజరు శాంక్షన్ అమౌంట్ కన్నా ఎక్కువ ఎంటర్ చేస్తే వచ్చే ఎర్రర్ ప్రాసెస్ని మనము ఇక్కడ చేస్తాము. క్రియేట్ న్యూ బటన్ని క్లిక్ చేయండి. మైగ్రేటెడ్ ఆప్షన్ను క్లిక్ చేయండి. నాన్ సిఎఫ్ఎంఎస్ ఆప్షన్ను క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. శాంక్షన్ నెంబర్ ఎంటర్ చేయండి. శాంక్షన్ టైప్ బటన్ని క్లిక్ చేయండి. ఆర్టీ సెలెక్ట్ చేయండి. శాంక్షన్ డేట్ను క్లిక్ చేయండి. 2019 సంవత్సరంలో క్లిక్ చేయండి. 2018 సంవత్సరం క్లిక్ చేయండి. 10వ తారీఖు క్లిక్ చేయండి. జీవో అమౌంట్ ఫీల్డ్ను ఎంటర్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన ఏరియాను చూడండి. శాంక్షన్ డిపార్ట్మెంట్ క్లిక్ చేయండి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయండి. శాంక్షనింగ్ అథారిటీ బటన్ని క్లిక్ చేయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెలెక్ట్ చేయండి. శాంక్షన్ అమౌంట్ను ఎంటర్ చేయండి. ఇక్కడ మనము 20 lakhs ఎంటర్ చేయడం జరిగింది. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము శాంక్షన్ చేసిన అమౌంట్ కంటే శాంక్షన్ అమౌంట్ ఎక్కువ ఎంటర్ చేయడం జరిగింది. తద్వారా సిస్టము ఎర్రర్ మెసేజ్ను డిస్ప్లే చేయడం జరిగిందని గమనించగలరు. ఆల్రెడీ మైగ్రేట్ చేయబడిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యొక్క శాంక్షన్ అమౌంట్ వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ ఎంటర్ చేయడం ద్వారా సిస్టమ్ మనకి ఎర్రర్ మెసేజ్ను డిస్ప్లే చేయడం జరిగింది.
క్లోజ్ బటన్ని క్లిక్ చేయండి. క్యాన్సిల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో ట్యుటోరియల్లో మనము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ను నాన్ సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎలా చేయాలో తెలుసుకున్నాము. మరియు మైగ్రేట్ చేయబడిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని మళ్ళీ కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్కి సేమ్ జీవో నెంబరు, సేమ్ జీవో అమౌంట్లు, సేమ్ జీవో డేట్ ద్వారా కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే రావడము గమనించాము. మూడవది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ యొక్క అమౌంట్ ఏదైతే శాంక్షనింగ్ అమౌంట్ ఉందో దానికంటే ఎక్కువ అమౌంట్ని మనము ఎంటర్ చేయడం ద్వారా వచ్చే ఎర్రర్ మెసేజ్ని కూడా చూసాము. ఈ మూడింటి గురించి మనము పూర్తిగా తెలుసుకున్నాము.